హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం సిరీస్ మరియు ప్యారలల్లో బ్యాటరీలకు ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలో తెలుసుకున్నాము. ముందుగా సిరీస్లో తెలుసుకున్నాము. చూడండి, షార్ట్ లింక్ కేబుల్ని తీసుకొని ఫస్ట్ బ్యాటరీ యొక్క ప్లస్కి అలాగే సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్కి కలుపుతున్నాను. 12వ నెంబర్ ఓపెన్ స్పానర్ తీసుకొని ఫస్ట్ బ్యాటరీ యొక్క ప్లస్ దగ్గర టైట్ వేస్తున్నాను. టైట్ వేసిన తర్వాత అలాగే సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్కి టైట్ వేశాను. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు ఛార్జర్ దగ్గర నుంచి పాజిటివ్ కేబుల్ని అలాగే నెగిటివ్ కేబుల్ని తీసుకొచ్చి కలపాలి. చూడండి, ఛార్జర్ యొక్క అవుట్పుట్ దగ్గర ఇది వచ్చేసి పాజిటివ్ కేబుల్, ఇది వచ్చేసి నెగిటివ్ కేబుల్. ఇప్పుడు ముందుగా పాజిటివ్ కేబుల్ని తీసుకొచ్చి సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ దగ్గర కలుపుతున్నాను. ఈ ఛార్జర్తో 2 బ్యాటరీస్కి ఒకేసారి ఛార్జ్ పెట్టచ్చు మరియు ఒక బ్యాటరీకి కూడా ఛార్జ్ పెట్టచ్చు. 2 బ్యాటరీస్కి ఛార్జ్ పెట్టాలంటే 2 బ్యాటరీస్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి. సో అందుకని నేను ఈ 2 బ్యాటరీస్ని సిరీస్లో కనెక్ట్ చేసి ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. ఛార్జర్ యొక్క అవుట్ గోయింగ్ పాజిటివ్ కేబుల్ని తీసుకొచ్చేసి సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ కేబుల్కి పాజిటివ్ టెర్మినల్ కనెక్టర్ దగ్గర టైట్ వేస్తున్నాను. లూజ్ కాంటాక్ట్ లేకుండా పూర్తిగా టైట్ వేసేసాను. ఇప్పుడు నెగిటివ్ కేబుల్ని తీసుకొచ్చి ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కనెక్టర్ దగ్గర టైట్ వేస్తున్నాను. ఇక్కడ కూడా లూజ్ కాంటాక్ట్ అనేది లేకుండా పూర్తిగా టైట్ వేయాలి. సిరీస్ కనెక్షన్లో గుర్తుంచుకోవాల్సింది ఒకటే వ్యూయర్స్, వోల్టేజ్ అనేది పెరుగుతుంది, కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఇప్పుడు వోల్టేజ్ వచ్చేసి 24 అయింది, కరెంట్ వచ్చేసి 100 AHలోనే. ఇప్పుడు కనెక్షన్స్ ఇంకోసారి చెక్ చేద్దాము. ఛార్జర్ యొక్క పాజిటివ్ తీసుకొచ్చేసి సెకండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ కలిపాను. అలాగే ఇప్పుడు ఛార్జర్ యొక్క నెగిటివ్ వచ్చేసి ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ దగ్గర కలిపాను. ఇప్పుడు ఫస్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ నుంచి సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్కి షార్ట్ లింక్ కేబుల్ని కలిపాను. మల్టీమీటర్తో వోల్టేజ్ చెక్ చేద్దాము. చూడండి, DC వోల్టేజ్లో సెట్ చేసుకున్నాను మల్టీమీటర్ని. వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. చూడండి, వోల్టేజ్ చెక్ చేసినప్పుడు 21 వస్తుంది. ఈ బ్యాటరీస్ వీక్ అయిపోయాయి వ్యూయర్స్, అందుకని వోల్టేజ్ అనేది తక్కువ వస్తుంది. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు ఛార్జర్ని ఆన్ చేసి వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో చెక్ చేద్దాము. చూడండి, ఛార్జర్ దగ్గర ఆన్ చేశాను. వోల్టేజ్ అనేది 24లో సెలెక్ట్ చేశాను. ఇప్పుడు మల్టీమీటర్తో వోల్టేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాము. చూడండి, వోల్టేజ్ 26.4 వస్తుంది. ఓకే వ్యూయర్స్, బ్యాటరీస్కి ఛార్జ్ అనేది అవుతుంది. సిరీస్ కనెక్షన్లో 2 బ్యాటరీస్కి ఛార్జింగ్ ఎలా పెట్టాలో అర్థమైంది కదా వ్యూయర్స్. నెక్స్ట్ బ్యాటరీస్ని ప్యారలల్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము. చూడండి, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్. ఇప్పుడు మనము ఈ 2 బ్యాటరీస్ని ప్యారలల్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకున్నాము. ముందుగా షార్ట్ లింక్ కేబుల్ తీసుకొని 2 ప్లస్ల దగ్గర ఈ షార్ట్ లింక్ కేబుల్ని ప్లేస్ చేసి 12వ నెంబర్ ఓపెన్ స్పానర్ తీసుకొని టైట్ వేస్తున్నాను. చూడండి, ముందుగా సెకండ్ బ్యాటరీకి టైట్ వేస్తున్నాను. పూర్తిగా టైట్ వేయాలి వ్యూయర్స్, లూజ్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఫస్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ వద్ద టైట్ వేశాను. ఇప్పుడు ఇంకొక షార్ట్ లింక్ కేబుల్ తీసుకొని 2 బ్యాటరీస్కి యొక్క నెగిటివ్ టెర్మినల్స్ దగ్గర కనెక్ట్ చేయాలి. ఫస్ట్ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ చేస్తున్నాను. 12వ నెంబర్ ఓపెన్ స్పానర్ తీసుకొని టైట్ వేస్తున్నాను. లూజ్ కాంటాక్ట్ లేకుండా టైట్ వేయాలి. పూర్తిగా టైట్ వేసిన తర్వాత మల్టీమీటర్తో వోల్టేజ్ అనేది చెక్ చేయాలి. మల్టీమీటర్ని DC వోల్టేజ్లో సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పిన్స్తో వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. చూడండి, వోల్టేజ్ 10.5 volts వచ్చింది. ఇప్పుడు ఛార్జర్ అవుట్ గోయింగ్ పాజిటివ్ కేబుల్ని తీసుకొచ్చేసి ఫస్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ దగ్గర కనెక్ట్ చేశాను. అలాగే ఛార్జర్ యొక్క అవుట్పుట్ నెగిటివ్ కేబుల్ని తీసుకొచ్చి ఫస్ట్ బ్యాటరీ యొక్క నెగిటివ్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఛార్జర్ ఆన్ చేస్తున్నాను. వోల్టేజ్ ఎంత వస్తుందో చూడండి,
12.8 13 వోల్ట్స్ వస్తుంది. ఇంకోసారి వోల్టేజ్ని చెక్ చేస్తున్నాను చూడండి. పాజిటివ్ టెర్మినల్ వద్ద నెగిటివ్ టెర్మినల్ వద్ద ఈ పిన్స్ని పెట్టాను. వోల్టేజ్ చూడండి ఎంత వస్తుందో. వోల్టేజ్ సేమ్ 12.8 వస్తుంది. ఓకే వ్యూయర్స్, సిరీస్ మరియు ప్యారలల్లో బ్యాటరీలకు ఏ విధంగా కనెక్షన్స్ ఇవ్వాలో అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.